సూపర్ అన్న, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంది. సూపర్ ఎక్సలెంట్ ఫైట్ కోసం అయినా వెళ్ళొచ్చు. అసలు ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే హైలైట్. సూపర్ అన్న, అది ఎక్స్పెక్ట్ చేయదు మనం అసలు, అట్లా ఉంది. మనం బాగుంది అన్న, అనుద్ది అయితే బాగుంది. అసలు సినిమా ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు సినిమా అనుకుంటాం కదా, దేవర్ అంటే ఏమో ఫైట్లు ఉంటాయి కానీ స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి, మెసేజ్ కూడా ఉంది ఇలా. సూపర్ సూపర్ సూపర్. క్లైమాక్స్ హైలైట్. అసలు సినిమా మొత్తం హైలైట్. అదే తండ్రి కొడుకుల పాత్ర హైలైట్. సూపర్ మంచిగా సూపర్ డైరెక్షన్ అండి. ఎన్టీఆర్ మెరుగా తీశాడు. సూపర్ అన్న, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది. బాగుంది. క్లైమాక్స్ బాగుంది. బాగుందన్న, సూపర్ హైలైట్. సూపర్. 3 టమాటోస్ ఇస్తా. మంచిగా మూవీ అంటే మాత్రం ఇచ్చి పడేస్తాం ఒక్కొక్కడికి. ఆచార్య 2 కాదు, దేవరా, ఇట్స్ దేవరా. దేవరా గారి దండయాత్ర. నెగిటివ్స్ అస్సలు లేవు, ఓన్లీ పాజిటివ్స్. సూపర్ 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 ఉంది. సూపర్ ఉంది. ఎన్టీఆర్ అన్నతో చేసినట్టే మన లైఫ్ సెటిల్ అంతే. ఇంకా మెంటల్ మెంటల్ సినిమా మెంటల్. దేవరా 2 4.5. సినిమా అయితే సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. ఇలాంటి సినిమా టాలీవుడ్ లో చూసుంటాను. కాలర్ ఎత్తుకుంటున్నాం, చాటి ముడుతున్నాం. జై ఎన్టీఆర్. సూపర్ అంటే సూపర్ సూపర్ సినిమా. చచ్చిపోలే సినిమా, చచ్చిపోలే సినిమా, చచ్చిపోలే. సూపర్ జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. మూవీ బాగుంది. ఎక్సలెంట్. జై ఎన్టీఆర్. కుమ్మేశాడు అన్న, కుమ్మేశాడు. పాజిటివ్, నో నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. ఫైట్స్ సూపర్. కుమ్మేశాడు. ఎక్సలెంట్ అన్ని సూపర్. చూడొచ్చు మూవీ. బీజీ అనిరుద్ కుమ్మేశాడు. అనిరుద్. జాన్వీ కపూర్ అయితే సెక్సీ. మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది. 1 టైం వాచ్, 2 times వాచ్ చేయొచ్చు. 2 టైం వాచ్. బాగానే ఉందా? ఎట్లా ఉంది సార్ మూవీ? సూపర్. మ్యూజిక్ ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంది. కొట్టాల శివ గారు సూపర్గా ఉంది. బాగుంది, సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ నచ్చింది అని చెప్పేసి అంటున్నారు కదా. సెకండ్ హాఫ్ బాగుంది. పార్ట్ 2 గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో మీకు? బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? పర్వాలేదు, చూడొచ్చా? 1 టైం వాచ్. 2 times శివ గారు న్యాయం చేశారంటారు మూవీతో. చేసినారు. పార్ట్ 2 గురించి ఎలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా? ఏం లేవు, వాడు ఏం చెప్పలేదు పార్టీ గురించి. సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నచ్చిందా మేడం? రెండు బాగానే ఉన్నాయి, సూపర్ ఉంది, హైలైట్ ఉంది, సూపర్ ఉంది. జాన్వీ కపూర్ని తక్కువ స్పేస్ చూపించారని చెప్పేసి అంటారు కదా చాలా మంది, మీరు ఏం చెప్తారు? అట్లేం లేదు, బాగానే ఉంది, సూపర్గా ఉంది, హైలైట్ ఉంది, సూపర్ సినిమా అయితే. సినిమా ఎలా ఉంది నాన్న? సినిమా ఎలా ఉందా? బాగుందా? ఎట్లుందని చెప్పు, సూపర్ ఉందని చెప్పు. దేవర సినిమా బాగుందా బాగాలేదా చెప్పు. బాగుందా బ్రో? మూవీ సూపర్ ఉంది. ఇది నా సెకండ్ టైం 1 AM షోకి వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు వచ్చే మూవీ అయితే బాగుంది. అట్లనైతే ఏం లేదు, అంటే సినిమా ఫస్ట్ టైం కొంచెం అర్థం కాదు, ఫస్ట్ బాగానే ఉంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు, కానీ అంతేం లేదు. మూవీ చూడాలి, చూడకుండా. జాన్వీ కపూర్ అయితే స్పేస్ తక్కువ, కానీ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. 5 ఇస్తా. ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం బ్రో, వాళ్ళు అది తీసినప్పుడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. కొంచెం తగ్గింది. ఓకే. సినిమా అయితే చాలా బాగుంది, ఫాదర్ సన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది.
సినిమాలో సెకండ్ హాఫ్ లాగ్ ఉందని ఎందుకంటున్నారంటే ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్ కేసీపీడి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే స్టోరీలు చెప్పాలి కదా సెకండ్ దేవరా 2 కోసం, అందుకే కొంచెం స్టోరీలోకి వెళ్ళిపోయాడు అంతే తప్ప ఎవడో లాగ్ ఉందని వాడు వేస్ట్గా చెప్తాడు. సూపర్ ఉంది మూవీ, చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చూపించాడు, చాలా బాగుంది. ఆచార్య కంటే 100% బెటర్ అబ్బా. ఆచార్యలో ఆ పాదఘట్టం తప్ప ఏమీ వినపడదు మనకి. ఇక్కడ ఎర్ర సముద్రం మామూలుగా లేదు. అవునవును, దేవరా 2లో ఉండొచ్చేమో అనుకుంటున్నాం. ఒక సాంగ్ దావుదీ సాంగ్ లేదు. ఓకే, అవును ఇప్పుడైతే లేదు. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా కొంచెం టైం తీసుకొని సెకండ్ దేవరా 2 తీస్తారని. 4.5. 10కి 10, 5కి 5 డౌట్ లేదు భయ్య. బీచ్ లాగ్ లేదు, ఏం లేదు భయ్య. స్టోరీ అంటే ఇప్పుడు పార్ట్ 2 అంటే నీకు అర్థం కావాలంటే ఆ మాత్రం ఉండాలి. నువ్వు లాగ్ ఉంది అంటే నీకు పార్ట్ 2లో ఏముంటుంది స్టోరీ, నువ్వు అర్థం చేసుకోవాలి, మెల్లగా రావాలి ఏదైనా సరే. ఇప్పుడు కల్కి ఉంది, అది లాగ్ అంటారు. ఇప్పుడు నీకు మహాభారతం సీక్వెన్స్ తెలిస్తే కల్కి గురించి తెలుస్తుంది కాబట్టి చెప్పాలి. ఇప్పుడు నీకు పార్ట్ 2 అర్థం కావాలంటే పార్ట్ 1లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. బీజిఎం నెక్స్ట్ లెవెల్, జాన్వీ కపూర్ ఇరగా తీసింది పార్ట్ 2లో. బేస్ లేదు, ఏం లేదు. థియేటర్ సౌండ్ పెంచితే మంచిగా వస్తుంది. నెక్స్ట్ లెవెల్ సాంగ్స్, నెక్స్ట్ లెవెల్ మూవీ. అసలు ర్యాంప్ ఆడిండు. పార్ట్ 2 అయితే నాకు అసలు ఘోరంగా ఉంది. ఇప్పుడు పార్ట్ 1లో ఇంత నరికిండంటే మా అన్న, ఇంకా పార్ట్ 2లో అయితే ఇంకా నరకుడు వేరుంటుంది. ఒకటే మాట, రాజమౌళి మిత్ని బ్రేక్ చేశాడు. అంటే రాజమౌళితో తీస్తే ఫ్లాప్ అవుతుంది అంటారు కదా నెక్స్ట్ సినిమా, దాన్ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. ఆ సెంటిమెంట్ ఇంకా లేదు. స్టోరీ సెలక్షన్ బట్టి ఉంటుంది ఏదైనా, అది ఆ మిత్ని అయితే బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. అది జై ఎన్టీఆర్. 2001లో స్టూడెంట్ నెంబర్ 1తో స్టార్ట్ చేసింది మా అన్ననే మిత్తు, మా అన్ననే బ్రేక్ చేసిండు. చెప్తున్నా 2024 దేవరా రాసి పెట్టుకోరు. రాజమౌళి సినిమా తర్వాత హిట్ కొట్టిన మొగోడు ఎన్టీఆర్. ఎగరేయాలి, కాలర్ ఎగరేసి తిరగాలి మీరు. సినిమా బ్లాక్ బస్టర్నా, అందరూ ఎంత అబద్ధం మాటలు మాట్లాడినా సినిమా సూపరు, చెప్పనీకి ఏం లేదు. రాజమౌళి మొత్తం రికార్డు బ్రేక్ చేసింది మొత్తం ఎన్టీఆర్ ఒకటే. ఏదైనా ఫస్ట్ రాజమౌళికి ఛాన్స్ ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్. రికార్డు కొట్టాలన్నా మన జూనియర్ ఎన్టీఆర్. దాని తర్వాతనే ఎవడో ఏదో చేస్తున్నారు, కానీ ఆ సినిమాకి తగినట్టు స్టోరీ డిఫరెంట్ ఉంది కాబట్టి ఆ డిఫరెంట్ని బట్టి స్టోరీ తీసినాడు, బరాబర్ ఉంది, అది కరెక్ట్. ఈ తిక్కనాయాలు ఏం చేశారంటే వేరే మ్యాటర్ హీరోలు రామ్ చరణ్ కానీ వేరే ఫ్యాన్స్ వాళ్ళు సినిమా వేరే విధంగా పోయిన వాళ్ళు ఆ విధంగా చూస్తే సినిమా ఎవరికి నచ్చదు. ఆ స్టోరీ డిఫరెంట్ స్టోరీ ఉంది కాబట్టి దాన్ని బట్టి తీస్తే సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది. దానికి ఏం మాటనే చెప్పదు. కావాలంటే డైరెక్ట్ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఫేక్ మాటలే, డైరెక్ట్ చూసి సూపర్ సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. దేవరా కోమా వైర్ సూపర్, ఫుల్ మూవీ సూపర్. లాగ్ ఏం లేదు, బాగుంది. సారీ, ఇంకొంచెం సెకండ్ పార్ట్ 2లో ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. లవ్ స్టోరీ యా ఉండొచ్చు. 8, 5కి 4. థ్యాంక్ యూ. సూపర్ ఎట్లా ఉందన్న మూవీ? సూపర్, బ్లాక్ బస్టర్ బ్రో. బ్లాక్ బస్టర్ హైలైట్ అన్న సినిమా బాగుంది బ్రో, సూపర్. నార్మల్ చూపెట్టన్నా, సినిమా హైలైట్ ఉంది. సినిమా హైలైట్ ఉందన్న. పార్టీ ఎప్పుడు వస్తుందన్నా? వచ్చినప్పుడేనా? ఓకే, థ్యాంక్ యూ. సినిమా సై ఉందన్న, సినిమా మాత్రం ఏం లాగ్ లేదన్న. మాకైతే మంచిగా ఉంది, ఫ్యాన్స్ కదా. కామన్ అంటే చెప్పలేమన్నా. మ్యూజిక్ ఎట్లా ఉంది? సై ఉందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఓకే. జాన్వీ కపూర్ స్పేస్ చాలా తక్కువ ఉంది కదా మూవీలో. ఏం కాదు, వచ్చిన కానీ చాలండి. ఒక సాంగ్కి ఒక సాంగ్ వచ్చింది కదా చాలు. చాలా బాగుంది, సూపర్ సూపర్. ఏం లేదన్న, మార్క్ చూపించారా? చూపించారు. జాన్వీ కపూర్ స్పేస్ తక్కువ ఉంది కదా మూవీలో. లేదు, అంత లేదు, తక్కువ మనకి తక్కువ ఉన్న గుర్తురాదు. బాగుంది బ్రో. ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది. బాగా ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? ఫస్ట్ హాఫ్ బాగున్నాయి, సెకండ్ హాఫ్ మీడియం. మ్యూజిక్ ఎట్లా అనిపిస్తుంది? మ్యూజిక్ కూడా బాగుంది. వన్ టైం వాచా, 2 సార్లు చూడొచ్చా మూవీ? వన్ టైం. ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య, సెకండ్ హాఫ్ అంత లేదు. పటాల్ షో తన మార్క్ చూపించలేకపోయారా? అంత చూపించలేకపోయారు. జాన్వీ కపూర్ స్పేస్ తక్కువ ఉందా? జాన్వీ కపూర్ స్క్రీన్ మీద బాగుంది, కానీ అంత స్కోప్ లేదు దానికి. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? 5కి మీరు 2.5 ఇస్తారు. బాగుంది బ్రో, సినిమా బాగుంది. అనిపించింది ఎక్కడైనా? లాగ్ అంటే జాహ్నవీదే కొంచెం లాగ్ అనిపించింది. ఎండింగ్ కొంచెం ఇంకా మంచిగా పెట్టింటే బాగుంది అనిపించింది. బీజం ఇచ్చి పడేసాడు అంతా. పటాల్ షో తన మార్క్ చూపించారా? పటాల్ షో ఓకే, బట్ ఎక్కడో చిన్న ఇంకా కంపేర్ చేస్తున్నారు కదా, బెటర్. ఇది ఆచార్యతో చాలా బెటర్, ఓకే. నా ఒపీనియన్.
4.2 బ్రో. పార్ట్ 2 గురించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? మళ్ళీ చెప్తే లీక్ అయిపోద్ది కానీ ఓకే. సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఆయన మంచిగా చేసిండు. సినిమా రేటింగ్ అనేది చాలా హైలైట్ ఉంటుంది. అది చేప మీద వెళ్ళలేదా, అది ఫిష్ మీద వెళ్ళి చాలా హైలైట్ ఉంటుంది. మూవీ హైలైట్ ఉంటుంది. ఆయన యాక్టింగ్ కానీ ఆయన కానీ ఫైట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అది ఫిష్ మీద వెళ్ళుతుందా హైలైట్ సీన్ ఎంటర్ కేర్లో చాలా హైలైట్ ఉంటాయి. మొత్తం సినిమా దాంట్లో ఏదంటే కానీ మస్తు ఉంటుంది సినిమా. జబర్దస్త్ ఎంటర్ ఫ్యాన్స్కి ఏదో ఫ్యామిలీ తగ్గట్టు నేను ఫైట్లు అంటే హైలైట్ సీన్స్ జబర్దస్త్. ఏది మ్యూజిక్ అన్ని హైలైట్ కొట్టిండు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని కానీ హైలైట్ కొట్టిండు, చాలా హైలైట్ చేసిండు ఆయన కానీ సినిమా మూవీ కానీ హైలైట్ ఉంది బాగా. ఓకే నా సినిమా మాత్రం హైలైట్ అన్న. మనం ఆచార్యాలక ట్రోల్ చేసిరు కొడుకులకి చెప్తున్నా, ఒక్కొక్కరికి ఆచార్య ట్రోల్ చేసిన కొడుకులకి చెప్తున్నా. ఇప్పుడు చూసి చెప్పమను, ఆచార్య లేదు, బొంగు లేదు, ఒకటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. త్రిపురాల తర్వాత అంత అయితే బూతులు కాదు సినిమా. ఆచార్యకి ఎవడో ట్రోల్ చేసిన చెప్తున్నా, ఇది సినిమా అంటే. ఇప్పుడు ఎప్పుడు ట్రోల్ చేసి చూపించ జై ఎన్టీఆర్ బాగుందన్న, డబల్ రోల్ బాగుంది, ఎమోషన్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, నడుకుడు ఉంది, అన్నీ ఉన్నాయి అన్న. ఆల్ ఇన్ వన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పార్ట్ 2 అయితే చూడొచ్చు అన్న, మనం వెయిట్ చేయొచ్చు. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయొచ్చు పక్కా. లాగ్ అంటే ఏం లేదన్న, సినిమా సరిగ్గా చూసినట్టు లాగ్ అని అనిపించదు. అనిరుద్ మ్యూజిక్ అన్న, మ్యూజిక్ మామూలు ఉన్నది. షార్క్ ఫైట్ కాడ ఒక మ్యూజిక్ ఉంటుంది అన్న, చెప్తున్నా ఇచ్చి తెంగిండు. రెండోసారి చూస్తున్నాం అన్న. ఆల్రెడీ ఫస్ట్ టైం సంధ్య 35mm వెళ్ళిపోయాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్టర్, ఫస్ట్ హాఫ్ చాలా న్యాయం చేశారనిపించింది. అనిరుద్ధ్ అయితే టెరిఫిక్ భయ్య. అనిరుద్ధ్ ద వే హీస్ ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ బీజిఎం అమేజింగ్. సెకండ్ హాఫ్ కొంచెం లెట్ డౌన్ ఉంది కానీ బట్ ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫిలిం. రాజమౌళి ఎలివేషన్స్ కాదు కానీ ఆ పులులు సింహాల ఎలివేషన్స్ కన్నా ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా సినిమాని కమర్షియల్ సినిమాలో చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఆర్ఎల్ తర్వాత వచ్చినప్పుడు హిట్ ఇవ్వాలి కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఫ్లాప్ ఇస్తే ఏమొస్తుంది భయ్య. సో గో ఎంజాయ్ ద ఫిలిం లైక్ ద ఫిలిం అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. గట్టి కంబ్యాక్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ నెగిటివ్ రివ్యూస్ ఏది చూడకుండా మంచి ఫ్యామిలీతో దసరా టైంలో మంచిగా ఎంజాయ్ చేయర్రి అంతే. ఎన్టీఆర్ మాస్ బాగుంది బ్రో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి, అతను ఫ్యాన్స్ కాబట్టి దాన్ని అంతే. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా, దానికి బట్టి మనం అంటే హీరోయిన్ ఎక్కువ చూపించలేదని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా. అంటే అది ఇప్పుడు అంటే ఒక్కొక్క సినిమా క్యారెక్టర్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది కదా, దానికి మనం ఏం చెప్పలేము కదా. ఓకే బాగానే ఉంది, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కొంచెం స్లో అయింది. పార్ట్ 2లో బాగానే ఉంటుంది. ఓకే బాగానే ఉంది, ఓకే మెచ్చుకోవచ్చు. జాన్వీ కపూర్ని ఎక్కువ చూపించలేదు. యాక్చువల్గా జాన్వీ కపూర్ని చూపించలేదు, అసలు ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఆ స్టోరీ లవ్ స్టోరీ ఏం బాగాలేదు. తర్వాత ఓకే బాగానే ఉంది. అంత పార్ట్ 2 గురించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పార్ట్ 2 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే ఈ మూవీతో ఏమన్నా బ్రేక్ ఇచ్చారని చెప్పచ్చు. ఓకే నాట్ బ్యాడ్, పర్లేదు. ఓకే 3 ఇస్తాను, 3.5. ఈరోజు ఇప్పుడు మూవీ సినిమా బ్లాక్ బస్టర్, ఎక్కువ బోరింగ్ అట్లా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. జాన్వీ కపూర్ని ఎక్కువ చూపించాలని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా, మీరేం చెప్తారు? లేదు అందరూ మంచిగా యాక్టింగ్ అయితే. ఎన్టీఆర్ కానీ ఇంకా సైఫ్ అలీ ఖాన్ కానీ బాగుంది యాక్టింగ్. జాన్వీ కపూర్ అయితే చేసింది మొత్తం. కోటార్ శివ గారు మార్క్ కనిపించింది ఈ మూవీతో. సూపర్, తర్వాత చాలా కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏంటంటే నెగిటివ్ ఇచ్చారు. సో నెగిటివ్ లేదు, సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ ఉంది. మళ్ళీ వచ్చి మూవీ ఫ్యామిలీ తోటి బాగుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ ఎట్లా అనిపించింది? క్రేజీ అసలు. ఎలివేషన్ అదిరిపోయినాయి. ఏం లాగ్ లేదు, బాగుంది, పర్లేదు, బాగుందన్న. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ బాగుంది, సూపర్. కోటార్ శివ గారు న్యాయం చేస్తారంటారు ఈ మూవీ. బాగుంది. జాన్వీ కపూర్ని తక్కువ చూపించారని చెప్పి చాలా కానీ గ్లామర్గా ఉంది, సూపర్గా ఉంది. బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు? వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 2 కోసం వెయిటింగ్. బీజిఎం సూపర్ అండ్ కొరటాల డైరెక్షన్ కూడా బాగా వచ్చింది. అండ్ ఆఫ్టర్ ఫైట్ సూపర్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ వాస్ ట్విస్టింగ్. వెరీ మీరు కంపల్సరీ ట్విస్ట్ అట్ ద టైం. క్లైమాక్స్ వాస్ వెరీ గుడ్. సినిమా ఎక్సలెంట్ అన్న. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడు ఎన్టీఆర్ ఆఫ్టర్ 6 years. మెంటల్ మాస్, ఇంకేం చెప్పాలంటే ఫైట్స్ అదిరిపోయినాయి. పార్ట్ 2 కోసం ఈగలేడు. బీజం అనేది సాధించిండు, ఇంజక్షన్ ఎక్కించిండు బీజం అని. ఎన్టీఆర్ మాస్, మెంటల్ మాస్, అసలు సూపర్. మ్యాన్ ఆఫ్ మాయస్ కాదు, మ్యాన్ ఆఫ్ ఫైర్.
కటౌటే తగలడిపోయింది ఆడ బయట. సూపర్ మూవీ అన్న, అందరు పక్కా చూడాలి. ఎన్టీఆర్ మొత్తం మాస్ విశ్వరూపం చూపించాడు. పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్, ఇంకా అన్న మొత్తం సినిమా మొత్తం ఆళ్ళే ఎక్సలెంట్. ఇంకా అన్న దేవర ర్యాంప్ ఆడిచ్చేసాడు. అందరు థియేటర్లోకి వచ్చి ఎంజాయ్ చేయండి. పక్క బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేసిండు అన్న. ఫైట్ సీన్స్ ఇక ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం లేదన్న. అది మాస్ హీరో, మాస్ బ్యాక్గ్రౌండ్, సినిమా అదిరిపోయింది. జై ఎన్టీఆర్. దేవర ముందు నువ్వెంత అయితే సూపర్ డైరెక్టర్, సూపర్ ఇచ్చాడు మూవీ. సూపర్ అంటే సూపర్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కూడా సూపర్ యాక్టింగ్ ఇచ్చాడు. అందరు కూడా మ్యూజిక్తో పాటు అంతా సూపర్ ఎంటర్టైన్మెంట్. సూపర్ మూవీ. ఫైట్ కూడా సూపర్ ఇచ్చి పడేశారు. మొత్తం ఆసమ్ మూవీ, నోటే ప్రాబ్లం. మొత్తం మైనస్ రాకుండా కూడా అవసరం లేదు. మొత్తం సూపర్ మూవీ. మూవీ లవర్ మూవీ చూసిన తర్వాత చెప్పాలి. మూవీ చూడండి ఒకసారి. సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. అవసరం అసలు యాక్చువల్గా సూపర్ ఇచ్చాడు మూవీ. అసలు బక్కోడు బీజిఎం క్రేజీ. ఈ బక్కోడు బాగా చూస్తాడు. మేమందరం పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి, అందుకే వచ్చేసాం ఇక్కడికి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. డాన్స్ జాన్వీ కపూర్ క్రేజీ. జాన్వీ కపూరే చూసాం సినిమా మొత్తం. అసలు క్రేజీ. కొరటాల సూపర్ మాస్. ఎన్టీఆర్ నార్మల్ కాదు, ఊపేశాడు డాన్స్. అసలు చెప్పలేము కానీ ట్విస్ట్ లో ఇంకోటి ఉంది క్రేజీ. బాలేదన్న వాళ్ళకి మరి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది. ఫైనల్ గా ఒకటి చెప్తాము, 5 తర్వాత 6 కుమ్మేశాడు ఎన్టీఆర్. ఎక్సలెంట్. అనిరుద్ధ్ అదిరిగొట్టేసిండు. ప్లస్ యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ సీను, ఎంట్రీ సీన్, గూస్ బంప్స్. అసలే తట్టుకోలేము, అసలు సీట్లో కూర్చోలేము. ఫైట్లు అసలు ఎక్సలెంట్. విజువల్స్ కూడా సూపర్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ. బీజం కానీ అని కోటాల షో ఫస్ట్ అయిపోయిండు. ఈ స్టోరీ అల్ట్రా మాస్ ఉంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం పీక్స్లో కూర్చోబెడతాను. మెయిన్ ఆయుధాల పూజ సాంగ్కి సీట్లు ఎవరు కూర్చోడు. సీట్లు లేచి ఆడతారు. సస్పెన్స్, లాస్ట్ సస్పెన్స్ నేను చెప్తే స్పాయిల్ అవుతుంది. థియేటర్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. అనిరుద్ధ్ బీజం లాస్ట్ 20 minutes అండర్ వాటర్లో ఒక బీజం కొట్టిండు. అది వింటే గూస్ బంప్స్తో పోతారు. గూస్ బంప్స్, లిటరరీ గూస్ బంప్స్. లాస్ట్ షార్క్ సైఫ్ అలీ ఖాన్ రోల్ ఎక్సలెంట్గా ఉంది. మన ఆదిపురుషులో ట్రోల్ చేసినా కూడా దేవర్లో మాత్రం బెస్ట్ యాక్టింగ్ చేసిండు. అవుట్పుట్ మంచిగా ఉంది, విజువల్స్ మంచిగా ఉన్నాయి. ప్లస్ ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ కూడా మంచిగా ఉంది. సోనీ కూడా యాక్టింగ్ కానీ న్యాచురల్గా వేసింది. జానీ కపూర్ కూడా సూపర్ వేసింది. ఫస్ట్ తెలుగు మూవీ జానీ కపూర్ది. ఎంట్రీ కూడా దామది. యాక్టింగ్ అన్ని విజువల్స్ ఎక్సలెంట్ ఉంది. డైరెక్షన్ కూడా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. బట్ లిటరీ గూస్ బంప్స్. ఐఎమ్ ఎన్టీఆర్ ఫ్యాన్. జై ఎన్టీఆర్. 5 out of 4.6 ఇస్తా. జై ఎన్టీఆర్ ఫ్యాన్.